सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। राजाधिराज योगिराज परब्रह्मा श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज। सकल देवता स्वरूप, सकल योगी स्वरूप, सकल साधु स्वरूप श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज మీకు సాష్టాంగ దండ ప్రణామం। సాయి బంధువులారా, ఆత్మబంధువులారా, మన సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చేది, మన ఈతి బాధలను తొలగించేది, ఆధ్యాత్మిక మార్గంలో సరైనటువంటి మార్గాన్ని చూపించగలిగేది అయినటువంటి సచ్చరిత్ర పారాయణంలో భాగంగా మనం ఈరోజు 18, 19 అధ్యాయాలు ప్రారంభించబోతున్నాం। గురుకృప లేక ఎంత తెలివిగలవాడైనా, ఎంత మేధావి అయినా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా జీవిత పరమార్థాన్ని సాధించలేక వ్యర్థంగా మాటలతో కాలం వెళ్ళబుచ్చుతాడు। అదే గురువు యొక్క కృప కలిగిందా జీవిత పరమార్థాన్ని అనాయాసంగా జీవితంలో వచ్చే మాయకు సంబంధించిన అనేక విషయాల్ని అతి సులభంగా జయించగలుగుతాడు। అది గురువు యొక్క సామర్థ్యం, గురు ప్రభావం। అటువంటి సద్గురువు సాయినాథుని చరణార విందాములను ఆశ్రయించడమే మన జీవిత పరమార్థంగా భావించి తరించడంగాక। ఓం శ్రీ సాయిరామ్। భక్తమహాశీలరా, ఇంతకుముందు చెప్పినట్టుగానే సచ్చరిత్రకు 16, 17, 18, 19 అధ్యాయాలు గుండెకాయ లాంటివి, చాలా ముఖ్యమైనటువంటివి। 16, 17 అధ్యాయంలో మనము గురువును పొందాలంటే, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలంటే బ్రహ్మ సాక్షాత్కారం కానీ ఆత్మసాక్షాత్కారం కానీ లభించాలంటే దానికి కావలసినటువంటి అర్హతలను మనం తెలుసుకున్నాం। బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి ఒక పిసినారి వాడికి బాబాగారు బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలో చాలా వివరంగా చెప్పారు। దాన్ని మనం చక్కగా విశ్లేషణ చేసుకున్నాం। అంటే గురువు లభించాలంటే ముందు కొంత అర్హత కావాలి। ఆ అర్హతలు ఏమిటో బాబాగారు మనకు 16, 17 అధ్యాయంలో చక్కగా వివరించారు। దాన్ని మరీ చదువుతూ ఆ అర్హతను సంపాదించే ప్రయత్నం చేసుకుంటే అప్పుడు గురువును పొందే అదృష్టం, భాగ్యం, అర్హత మనకు లభిస్తుంది। అలా కాకుండా ఇప్పుడున్న మానసిక స్థితిలోనే గురువు లభించాలని కోరుకోవడం అది దురాశ అవుతుంది। ఒకవేళ ఆ స్థితిలో మనం పొందే గురువులు కూడా సద్గురు సాయినాథుని లాంటి వారు ఎవరు కూడా మనకు దొరకరు। మన స్థితి ఎలా ఉంటుందో మన స్థితిని స్వీకరించే గురువుల మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది। మన స్థితిని ఉద్ధరించి శిష్య లక్షణాలు, భక్త లక్షణాలు వచ్చిన తర్వాత అప్పుడు మనకు జ్ఞానాన్ని ఉపదేశించగలిగినటువంటి గురువులు మనకు లభిస్తే పర్వాలేదు। అలా కాకుండా యథావిధిగా మనం ఎలా ఉన్నామో అలా స్వీకరించేస్తాం రండి అని ఎవరైనా అంటే అది భ్రమ కనుక అటువంటి గురువుల వల్ల మనకేమీ రాదని గుర్తించి గురువును పొందటానికి కావలసినటువంటి ప్రాథమిక అర్హతలు, ఆ ప్రాథమిక అర్హతలే ఎంతో కష్టం। కొంతమందికి ఒక జీవితకాలం పట్టొచ్చు వాటిని సాధించాలంటే, కానీ తప్పదు। రెడీమేడ్గా షాపులో ఉన్న వస్తువు కాదు కదా మోక్షం కానీ ఆత్మసాక్షాత్కారం కానీ, అది అనేక జన్మల తపఫలం వల్ల లభించేది। సాక్షాత్తు రమణ మహర్షుల వారే చెప్పారు, ఈ జన్మలో నాకు ఈ విధంగా ధ్యానం సిద్ధించిందంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి సాధన ఫలితమై ఉంటుంది అని చెప్పారు। కాబట్టి వెంటనే రావాలి అని అనుకోవడం కూడా అది చాలా తప్పు అవుతుంది। కనుక మనం ముందు అర్హతను సంపాదించుకోవాలి। బాబాగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను ఎవరికి ఏమి కావాలంటే అది ఇవ్వగలను, కానీ అది ఇవ్వడానికి వాడికి అర్హత ఉందా లేదా అని మొట్టమొదట నేను పరీక్షించవలసి వస్తుంది అన్నాడు। కనుక బాబా అనుగ్రహం పొందాలి అంటే మనం అర్హతను సంపాదించుకోవాలి। అర్హత లేకుండా పరిగెత్తి దాన్ని పొందాలనుకుంటే మనం చాలా ప్రమాదాల్లో చిక్కుకుంటాం। అది 16, 17 అధ్యాయంలో ఆ అర్హతలు ఏమిటి అని బాబాగారు చెప్పారు। మనం వాటిని సాధించే ప్రయత్నం చేయాలి। ఇక గురువు దొరికిన తర్వాత ఆ గురువును ఎలా సేవించాలి, ఏ పద్ధతి ద్వారా గురువు అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అనేదాన్ని 18, 19 అధ్యాయాల్లో స్వయంగా బాబాగారు
తమ గురువుగారిని ఎలా సేవించారు, ఎలా వారి గురువుగారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలిగారు, ఈ మొత్తం కూడా మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో బాబాగారు మనల్ని సాధనా మార్గంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సద్గురు సాయినాథుల వారి నోటి నుంచి ఏ పదం ఊరికే రాదు. ఆ పదానికి తప్పకుండా ఒక పరమార్థం ఉంటుంది. అలాగే హేమాడ్ పంతు చేత ఈ గ్రంథం ఊరికే వ్రాయించలేదు. ఈ గ్రంథ పరమార్థం కూడా మానవుడు తన జీవిత పరమార్థమైనటువంటి మోక్షం పొందాలి అనేదే బాబాగారి యొక్క ఉద్దేశం. ఏ గురువు ఉద్దేశమైనా శిష్యుడు మోక్షం పొందాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, అతను జీవిత పరమార్థాన్ని సాధించాలి. అప్పుడే అతను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు. గురువు ఉద్దేశమే అది. కోరికలు తీరుస్తూ ఈ మాయా ప్రపంచంలో మనల్ని ఉంచడం ఏ గురువు ఉద్దేశం ఉండదు. అలాంటి గురువులు కాదు. కాబట్టి ఈ 16, 17 అధ్యాయం తర్వాత వచ్చిన 18, 19 అధ్యాయాల్లో బాబాగారు తన గురువు అనుగ్రహాన్ని ఎలా పొందారు, ఆ గురువుని ఎలా సేవించారు, ఎలా సేవించడం ద్వారా తన గురువును అనుగ్రహం పొందాడో అలా సేవించి మనం కూడా సాయినాథుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేది కూడా ఇందులో ఉన్నటువంటి ఒక రహస్య ఉపదేశం. జాగ్రత్తగా పరిశీలించి దీన్ని పట్టుకోగలిగితే ప్రతి ఒక్క సాయి భక్తుడు జీవిత పరమార్థాన్ని పొందగలుగుతాడు. శ్రద్ధాభక్తులు ఉన్న ప్రతి భక్తుడికి బాబాగారు స్వయంగా ఇందులో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తారు. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరినో ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నీకు శ్రద్ధ లేకపోతే, భక్తి లేకపోతే నువ్వు ఎవరినైనా ఆశ్రయించవచ్చు. కానీ అక్కడ కూడా నీకు శ్రద్ధాభక్తులు లేకపోతే వారు కూడా ఏం చేయలేరు. అక్కడ వారి మీద చూపించే శ్రద్ధాభక్తులే ఇక్కడ సచ్చరిత్ర మీద బాబాగారి మీద చూపిస్తే ఇక్కడే నీకు అన్నీ లభిస్తాయి. కావలసింది శ్రద్ధాభక్తి, నువ్వు ఎక్కడికి పోయినా సరే. అదే తుకారం గారు అంటారు, గురి కుదిరితే గురువుతో పనే ఉందంటాడు. అంటే అసలు గురువుతో పని లేదని కాదు, భగవత్ తత్వం మీద గురి కుదిరితే, భగవంతుడి మీద గురి కుదిరితే నీకు శ్రద్ధాభక్తులు లభిస్తాయి. అప్పుడు నువ్వు చక్కగా సాధన చేసుకుంటావు, నీకు వైరాగ్యం వస్తుంది. అప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి ఆది గురువే అందరి అంతరంగంలో ఉన్నాడు. ఆయనే సాయినాథుడై ఉన్నాడు, ఆకారం ధరించి వచ్చాడు. అంటే అంతరంగంలో ఉన్న గురువే మనకు ప్రబోధన చేస్తాడు. నీకు గురి కుదిరినప్పుడు, గురి కుదిరితే గురువుతో పనేముంది అంటే శరీరంతో ఉన్న గురువుతో పనేముంది అని అర్థం. గురి కుదరకపోతే 100 మంది శరీరంతో ఉన్న గురువులు మాత్రం ఏం చేయగలుగుతారు? కాబట్టి గురి కుదరాలి. ఆ గురి కుదిరితే 100 మంది శరీరంతో ఉన్న గురువులు ఇవ్వలేని ఆ జ్ఞానాన్ని అందరి అంతరాత్మగా ఉన్న ఆది గురువు హృదయస్థానంలో ఉండి మనకు జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించలేక మనం చంచల మనసుతో ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాం. అలా పరిగెట్టాల్సిన అవసరం లేదు. గురి కుదిరించుకోండి, విశ్వాసం ఏర్పాటు చేసుకోండి. బాబానే సర్వం ప్రసాదించగలడు, సచ్చరిత్ర పారాయణమే సర్వం ప్రసాదించగలదు అనే ఒక దృఢమైన చిత్తాన్ని ఏర్పాటు చేసుకోండి. కదలకుండా ఇంట్లోనే ఒక స్తంభంలా కూర్చోండి, బాబా దగ్గర సర్వం లభిస్తుంది. ఇక బాబాగారు ఈ అధ్యాయంలో తన గురువుని ఎలా సేవించుకున్నాడు, ఎలా గురువు అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు, బాబాగారి అనుగ్రహాన్ని పొందాలంటే మనం బాబాని ఎలా సేవించాలి, ఏది నిజమైనటువంటి సేవ, ఏది నిజమైనటువంటి ఆరాధన, దేనివల్ల బాబా అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అనేది చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గురువుకు సంబంధించినటువంటి అధ్యాయం కనుక ఒకసారి గురుస్తోత్రం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్తౌ కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. మన్నాధో
శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం భక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయినాథ్ మహారాజా, అత్యంత కఠినమైనటువంటి గురు అనుగ్రహాన్ని తెలియచెప్పే ఈ యొక్క అధ్యాయంలోని మీరు అందించదలిచినటువంటి జ్ఞానం మాకు సులభంగా అవగతమయ్యేలాగా, అర్థం చేసుకున్న ఆ జ్ఞానాన్ని ఆచరించి మీ దివ్య పదపద్మముల సన్నిధికి చేరుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సాష్టాంగ దండ ప్రణామాలతో ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 18, 19 అధ్యాయాలు. ఇందులో హేమాడ్ పంత్ గారు మనకు చెప్పబోతున్న ముఖ్య విషయాలు, హేమాడ్ పంత్ గారి ద్వారా బాబాగారు మనకు చెప్పబోతున్న ముఖ్యమైన సాధనా విషయాలు, ప్రస్తావన, సాటే అనే అతని గురించి, శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ అనే భక్తురాల గురించి, మన ప్రవర్తన గురించి, బాబా ఉపదేశం, సద్విచారమును ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశంలో వైవిధ్యం, పరనింద గూర్చిన చక్కటి బోధ, పనికి తగిన ప్రతిఫలం ఎలా ఇవ్వాలి, ముఖ్యమైనటువంటి మానవ జీవితంలో మనం ఆచరించవలసినవి, భౌతిక జీవితంలో ఆచరించవలసినవి, భౌతికంగా ఉండవలసినటువంటి మానసిక శుద్ధి, ఆధ్యాత్మికంగా గురువు అనుగ్రహాన్ని సంపాదించడానికి కావలసినటువంటి ఒక చక్కటి సాధన మార్గాన్ని ఈ అధ్యాయంలో బాబాగారు మనకు హేమాడ్ పంత్ ద్వారా అందచేస్తూ ఉన్నారు. గత 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానం అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించారో హేమాడ్ పంత్ గారి ద్వారా మనకు తెలియచేశారని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు గురు అనుగ్రహం ఎలా పొందాలో, పరనింద ఎంత ప్రమాదమో, ఎవరైనా పని చేస్తే ఆ పనికి ఎంత ధారాళంగా ప్రతిఫలం ఇవ్వాలో, అతి ముఖ్యమైన విషయాలు ఇందులో మనకు చర్చలోకి వస్తున్నాయి. మనం చాలా అదృష్టవంతులం. జీవితం అంటే ఏంటో మనకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా ఆలోచించాలో తెలియదు, గురువు ప్రాధాన్యత తెలియదు. కానీ సద్గురు సాయినాథుని అవతారం వచ్చాక ఇవన్నీ మనకు చాలా సులభంగా తెలిసే అవకాశం ఏర్పడింది. అందుకే మనం త్రేతాయుగం వాళ్ళకంటే కూడా అదృష్టవంతులం. సాయి భక్తులైన వాళ్ళు, వారందరి మానసిక స్థితి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతరించినప్పుడు ఉండే మానసిక స్థితి మనకు లభించే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ రామచంద్రుడే ఈ సాయి రాముడిగా మన ముందు అవతరించాడు, మనల్ని ఉద్ధరించడానికి, పూర్వజన్మలో వారిని ఆశ్రయించినటువంటి భక్తులని ఉద్ధరించడానికి, కలి ప్రభావం తగ్గించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి వారు అవతరించారు. వారిని ఆశ్రయించిన మనందరి జీవితాలు కూడా ఎంతో ధన్యం. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి యొక్క చంచలత్వాన్ని తొలగించి, వారి భౌతికమైనటువంటి అవసరాలను కూడా తీర్చి, వారి మనసుకు తృప్తి కలిగించి, ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెడతారు.
సద్గురు సాయినాథుని యొక్క మార్గంలో ఉన్న గొప్ప సౌలభ్యం. ఇతర గురువుల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు. నిజానికి భగవంతుని నమ్ముకుంటే, ముఖ్యంగా హరిని నమ్ముకుంటే అన్నీ హరించేస్తాడు అంటారు. నిజానికి అన్నీ హరించబడితేనే మోక్షం. మనం అన్ని బంధాల్లో చిక్కుకొని ఉన్నాం, మోహాల్లో చిక్కుకొని ఉన్నాం. అవే మనకు ఆనందాన్ని ఇస్తాయని భ్రమతో వాటన్నిటి మనమే చుట్టుకున్నాం. కానీ అవన్నీ బంధాలని మనకు తెలియదు. అవన్నీ బంధాలని తెలిసేలోగా అవి బాగా బలపడిపోయి ఉంటాయి. వాటిని తెంచుకోవడం మనకు రాదు. అలా ఏడుస్తూనే ఈ శరీరాన్ని వదిలేస్తాం. కానీ నిజానికి అవన్నీ బంధాలు.